హలో, దిస్ ఈజ్ నిర్మల. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో నెక్స్ట్ టాపిక్ మీడియన్. కేంద్ర స్థానపు కొలతల్లో నెక్స్ట్ టాపిక్ మధ్యగతము. మీడియన్ ఇండివిజువల్ సిరీస్, మధ్యగతము వ్యక్తిగత శ్రేణులు. ఇండివిజువల్ సిరీస్ అనగానే ఇట్లాగా ఐటమ్ వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఐటమ్ అని కానీ, మార్క్స్ అని కానీ, లేకపోతే ఇన్కమ్ అని కానీ, లేదా ఎక్స్ వాల్యూస్ అని కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఐటమ్ అని ఇవ్వడం జరిగింది. వాల్యూస్ ఇట్లా ఇచ్చారు. ఇది ప్రాబ్లం. క్యాలిక్యులేట్ మీడియన్ అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఈ ప్రాబ్లంను మీరు ముందు ఎక్స్ అని డినోట్ చేసుకుని ఏదైనా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చుకోవాలి. నేను ఈ ప్రాబ్లంని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. అంటే చిన్న ఫిగర్ నుంచి పెద్ద ఫిగర్ దాకా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీడియన్కి ఫార్ములా వేసాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్. ఫార్ములా మీడియన్కి ఇది. ఇండివిజువల్ సిరీస్లో m ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్. సైజ్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n అంటే 1 2 3 4 5. సో n అంటే 5 వేసాం. ప్లస్ ఫార్ములాలో ఉన్నటువంటి 1/2. ఇదంతా కూడా ఫార్ములాలో ఉన్నదే. n మీన్స్ నంబర్ ఆఫ్ ఐటమ్స్, అంశాల సంఖ్య. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుని వేసాం. సో సైజ్ ఆఫ్ 5+1/2th ఐటమ్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 6/2 థర్డ్ ఐటమ్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఐటమ్ ఆన్సర్ కాదు. దీన్ని ఏం చేయాలి? థర్డ్ ఐటమ్ని మీరు అరేంజ్ చేసుకున్నటువంటి సిరీస్లో థర్డ్ ఐటమ్ ఏదో చూడండి. 1 2 3. థర్డ్ ఐటమ్ ఏంటి? 45. సో ఆన్సర్ 45. మీడియన్ అంటే థర్డ్ ఐటమ్ ఏదో చూసుకోండి, దాన్ని మనం మీడియన్ అని చెప్తాం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 45. ప్రాబ్లమ్ని మీరు అసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేసుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో అయినా అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాను. సో ఇది మీడియన్ ఇండివిజువల్ సిరీస్, వ్యక్తిగత శ్రేణులు. అయితే ఇదే ఇండివిజువల్ సిరీస్లో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈవెన్ నెంబర్లో ఇస్తే ఎలా ఉంటాయో చూద్దాం. ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి, సేమ్ ప్రాబ్లము, ఇండివిజువల్ సిరీసే. దీన్ని నేను అరేంజ్ చేసుకున్నాను, అసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేశాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్ వేసాము. ఇక్కడ n అనేసరికి 6 ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో n అంటే 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రౌండ్ ఫిగర్ థర్డ్ ఐటమ్ వచ్చింది. డైరెక్ట్గా థర్డ్ ఐటమ్ ఏదో లొకేట్ చేసి చెప్పేసాం ఆన్సర్. కానీ ఇప్పుడు ఇక్కడ n అనేసరికి 6 వచ్చింది. 6+1/2 అనేసరికి మీకు ఇది డివైడ్ చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. 3.5 ఐటమ్ వచ్చింది. 3.5 ఐటమ్ అనేసరికి మీరు ఏం చేయాలి? యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని మనం అరేంజ్ చేసిన డేటాలో చూడాలి. థర్డ్ ఐటమా ఫోర్త్ ఐటమా చూడగలం. థర్డ్ ఐటమ్ అంటే చెప్పగలం, ఫోర్త్ ఐటమ్ అంటే చెప్పగలం. 3.5 అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఐటమ్ని కరెక్ట్గా మనం చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో ఎక్స్ట్రా ఫార్ములా వేసుకోవాలి. అది ఏంటి అంటే వచ్చింది 3.5 కాబట్టి థర్డ్ ఐటమ్ ప్లస్ ఫోర్త్ ఐటమ్, థర్డ్ ఐటమ్ ప్లస్ ఫోర్త్ ఐటమ్ బై 2 వేయాలి. అంటే మీరు అరేంజ్ చేసిన సిరీస్లో థర్డ్ ఐటము 45, ఫోర్త్ ఐటమ్ 70 యాడ్ చేసి బై 2 చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక మళ్ళీ దీంట్లో మీరు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే 3.5 వచ్చినప్పుడు మీరు థర్డ్ ఐటమ్ని ఫోర్త్ ఐటమ్ని డివైడ్ చేసి బై 2 చేశారు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ మీడియన్. ఎప్పుడు ఇది? ఒకవేళ మనకి ఇండివిజువల్ సిరీస్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక ఒకవేళ ఈవెన్ నెంబర్లో ఉంటే ఇలా చేస్తాం. ఆడ్ నెంబర్ అనుకోండి, మనకు డైరెక్ట్గా థర్డ్ ఐటము ఫోర్త్ ఐటము అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది మన సిరీస్లో లొకేట్ చేసేస్తాం. ఒకవేళ ఈవెన్ నెంబర్లో కనుక n ఉన్నట్లయితే మీకు ఫ్రాక్షన్ కంపల్సరీగా వస్తుంది. ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఇది ఇండివిజువల్ సిరీస్. నెక్స్ట్ మీడియన్ డిస్క్రీట్ సిరీస్, మధ్యగతము విచ్ఛిన్న శ్రేణులు. ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ అనగానే కంపల్సరీగా ఎక్స్ని ఫ్రీక్వెన్సీ ఫాలో అవుతుంది. అంటే ఖచ్చితంగా పౌనఃపున్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫార్ములా ప్రాబ్లం ఇది, ఎక్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫార్ములా మామూలుగానే మన ఇండివిజువల్ సిరీస్లో ఏదేసామో అదే వేస్తాం. సేమ్ ఎక్స్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఉంటుంది. ఇక్కడ
ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీకి మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫామ్ చేయాల్సి ఉంటుంది, అంటే కనుక్కోవాలి. దీన్ని మనం ఏమని చెప్తాం, సంచిత పవన పుణ్యం అంటాం తెలుగులో. సో సిఎఫ్ అని పెట్టండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా సిఎఫ్ అని పెడితే సరిపోతుంది. సో సిఎఫ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఫిగర్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. ఫ్రీక్వెన్సీలో మొదటిది యాజ్ ఇట్ ఈజ్ చూపించండి, దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయండి, 11 వచ్చింది. దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 32 వచ్చింది. దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 66. దానికి ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 91. దీనికి తర్వాత ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 103. దీనికి లాస్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 106. ఇప్పుడు ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీరు ఫ్రీక్వెన్సీని టోటల్ చేసినా 106 రావాలి. అంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి చూసుకోండి, మీ సిఎఫ్ కరెక్టా కాదా అని తెలియాలి అంటే మీరు ఫ్రీక్వెన్సీని టోటల్ చేస్తే 106 వస్తుంది. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సేమ్ ఫార్ములా మనం ఇందాక ఇండివిజువల్ సిరీస్లో ఏదైతే వేసామో వ్యక్తిగత శ్రేణుల్లో అదే ఫార్ములా, సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్. ఇక్కడ n అంటే ఇందాక నంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నారు, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి తీసుకున్నారు. ఇక్కడేంటి n అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ ఫిగర్ కానీ, లేదా ఇందాక చెప్పాను నేను ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ ఈ లాస్ట్ ఫిగర్ ఒకటే అవుతుందని. సో ఈ టోటల్ చేసి తీసుకున్నా సరే, ఈ లాస్ట్ ఫిగర్ తీసుకున్నా సరే, n మీన్స్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట ఇక్కడ. సో టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 106 ప్లస్ ఫార్ములాలో ఉన్నటువంటి 1 అలాగే బై ఫార్ములాలో ఉన్నటువంటి 2. సో ఇక్కడ n మాత్రం మీరు తీసుకుంటున్నారు, ఈ n మాత్రం ఫ్రీక్వెన్సీ టోటల్ కానీ లేదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఫిగర్ కానీ తీసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీకు 53.5 ఐటమ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 53.5ని మీరు ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుందో చూడండి. ఇక్కడ 32 అంటే ఓన్లీ 32 వరకే ఇక్కడ ఉంటాయి నంబర్స్. ఈ 66లో 53.5 ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఈ 66కి ఎదురుకుండా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూని మనం మీడియన్ కింద చెప్పాలి. 53.5 అనేది మీరు డివైడ్ చేయగా వచ్చింది. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. 53.5 అన్నది ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది, 66లో ఉంటుంది. కాబట్టి దాని ఎదురుకుండా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూని తీసుకోవాలి, వేరే ఏది కాదు. సో ఎక్స్ అంతా 40. సో మధ్యగతము మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 40. మీడియన్ కంటిన్యూస్ సిరీస్, మధ్యగతము అవిచ్ఛిన్న శ్రేణులు. కంటిన్యూస్ సిరీస్ అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని చెప్పి. సో మనకి ప్రాబ్లంలో ఇప్పుడు ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి మనని క్యాలిక్యులేట్ మీడియన్ అంటాడు, మధ్యగతం గణించండి అంటాడు. అన్నప్పుడు మనం డిస్క్రీట్ సిరీస్లో ఎలాగైతే సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇక్కడ కూడా సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాల్సి ఉంటుంది. సంచిత పౌనఃపున్యం అని చెప్తాం. ఇది ఎలా వస్తుంది, ఆల్రెడీ ఇంతకుముందు డిస్క్రీట్ సిరీస్లో చేసాము. అట్లాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్రీక్వెన్సీని యాజ్ ఇట్ ఈజ్ చూపించండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 5 ఉంది. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 5 యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 6 యాడ్ చేయండి, 11 వచ్చింది. 11కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 15 యాడ్ చేస్తే 26. దానికి 10 యాడ్ చేస్తే 36. దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 5 యాడ్ చేస్తే 41. ఈ 41కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 4 యాడ్ చేస్తే 45. దీనికి 2 యాడ్ చేస్తే 47. 47కి లాస్ట్ ఫ్రీక్వెన్సీ 2 యాడ్ చేస్తే 49. సో ఇట్లాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. మన ఫ్రీక్వెన్సీ టోటల్ చేసినా మనకి 49 రావాలి. ఇప్పుడు మీడియన్కి ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ m ఈజ్ ఈక్వల్ టు n/2th ఐటమ్ అని ఫస్ట్ n/2th ఐటమ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ సిరీస్ డిస్క్రీట్ సిరీస్ అయితే n+1/2th ఐటమ్ అని వేస్తాం. n+1/2 అని మనం ఎక్కడ వేస్తాం, ఇండివిజువల్ సిరీస్లోను డిస్క్రీట్ సిరీస్లో వేస్తాం. కానీ కంటిన్యూస్ సిరీస్లో n/2 మాత్రమే వేస్తాం, +1 అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, n/2th ఐటమ్ అని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ n అంటే ఫ్రీక్వెన్సీ టోటల్ కానీ లేదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ ఫిగర్ అని కానీ చెప్పుకున్నాం. సో ఇక్కడ n/2 వేసినప్పుడు n 49/2 ఈజ్ ఈక్వల్ టు 24.5 వచ్చింది. ఈ 24.5ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో చూడండి. ఎక్కడుంటుంది, 26లో
24.5 అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దీని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ని మనం 15 to 20ని మీడియన్ క్లాస్ అని చెప్తాం. n/2 చేస్తే 24.5 వచ్చింది. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉంటుంది 24.5 అంటే 26లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో దీని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఆ క్లాస్ 15 to 20 దీన్ని మనం మీడియన్ క్లాస్ అని చెప్తాం, మధ్యగతపు తరగతి అని చెప్తాం. సో ఇప్పుడు మధ్యగతపు తరగతి 15 to 20 వచ్చింది. ఇప్పుడు మధ్యగతానికి ఫార్ములా వేసుకోవాలి. m = L1 + n/2 - CF/F × C ఫార్ములా. m అంటే మధ్యగతము, మీడియన్. మధ్యగతము = L1 + n/2 - CF/F × C. సో ఇక్కడ L1 అంటే మనం ఏదైతే మీడియన్ క్లాస్ కనుక్కున్నామో ఇది ఎలా వచ్చింది, n/2 వేసి ఈ వచ్చిన ఫిగర్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూసి దాని ఎదురుకుండా ఉన్నదాన్ని మీడియన్ క్లాస్ అని చెప్పాం. సో ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్ లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ని మనం ఇక్కడ L1 కింద చూపిస్తాం. సో ఫార్ములాలో ఉన్న ప్లస్ యాజ్ ఇట్ ఈస్ వేసాం. n/2 అంటే ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేశారు. n/2 24.5 వచ్చింది, అది వేశారు. మైనస్ CF అంటే మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్, అంటే మీడియన్ క్లాస్ కి ముందున్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఫార్ములాలో CF కింద. సో ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా 11/F. మీడియన్ క్లాస్ కు చెందినటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ, ఓన్లీ ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది 15. సో ఈ 15 వేశారు ఇంటూ C అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరం. ఈ రెండింటికి తేడా ఎంత ఉంది 5. సో ఈ రకంగా ఈ ఫార్ములాలో వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 15 + 24 - 24.5 - 11/15 చేస్తే మీకు 13 ఇక్కడ మైనస్ చేస్తే 13.5/15 × 5 అంటే ఇక్కడ ఇది డివిజన్ చేస్తే మీకు 4.5, అంటే డివిజన్ చేసి మల్టిప్లై చేస్తే 4.5 వచ్చింది. ఇది డివైడ్ చేసి ఇంటూ 5తో చేస్తే మీకు 4.5 వచ్చింది. ఇప్పుడు 15కి ఈ 4.5 యాడ్ చేస్తే 19.5 వచ్చింది. సో మీడియన్ = 19.5. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ L1 అంటే మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్, n/2 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూ, మైనస్ CF అంటే మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, F అంటే మీడియన్ క్లాస్ యొక్క ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ, ఇంటూ C అంటే మీడియన్ క్లాస్ కి ఉన్నటువంటి క్లాస్ డిఫరెన్స్ లేదా క్లాస్ ఇంటర్వెల్ ని మనం ఇక్కడ 5 కింద చూపించాం. సో ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూస్ ని సింప్లిఫై చేస్తే మీకు మీడియన్ వాల్యూ వస్తుంది. సో ఈ రకంగా కంటిన్యూస్ సిరీస్ లో మనం మధ్యగతాన్ని కనుక్కుంటాం. అయితే కంటిన్యూస్ సిరీస్ లో ఇట్లా మనకి ఇచ్చినటువంటి ఈ కంటిన్యూస్ సిరీస్ ని ఏం చెప్తాము అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్ అని చెప్తాం, మినహాయింపు పద్ధతి అని చెప్తాం. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉంటున్నాయి కాబట్టి దీన్ని ఏమని చెప్తాం, మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, అర్థమెటిక్ మీన్ లో కానీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కానీ చెప్పాయి. ఇట్లా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉన్న సిరీస్ ని మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ సిరీస్, మినహాయింపు పద్ధతి అని చెప్పాం. ఇప్పుడు అలాగే ఈ మినహాయింపు పద్ధతిలో ఎలా చేసామో అలాగే మళ్ళీ ఎక్స్క్లూజివ్ సిరీస్ లో పాటు ఇంక్లూజివ్ సిరీస్ కూడా చేస్తాం. సో ఇంక్లూజివ్ సిరీస్ లో మీడియన్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. మీడియన్ కంటిన్యూస్ సిరీస్ ఇదేంటిది, ఇంక్లూజివ్ సిరీస్, విలీన పద్ధతి. అంటే ఏంటి, ఇక్కడ 10 to 19, 20 to 29, 30 to 39 ఇట్లాగుంది. అంటే ఇక్కడ ఏంటి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా లేవు, ఒకటి తేడాతో ఈ లిమిట్స్ ఫామ్ అయినాయి. కాబట్టి ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా లేవు. మామూలుగానే ప్రాబ్లం క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఉంది అనమాట, ఇంక్లూజివ్ సిరీస్ లో ఉంది. ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం అంతా మామూలుగానే ఉంటుంది, CF కనుక్కుంటాం, అంతా మామూలుగానే చేస్తాం. కాకపోతే ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్ ని మనం ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. ఎలాగా, ఇక్కడ ఉన్నటువంటిది ఏం సిరీస్ అని చెప్పాను, ఇంక్లూజివ్ సిరీస్, కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్ లోకి మార్చుకుంటున్నాం. ఎలాగా అంటే అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని ఈక్వల్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే 0.5 ఏమో లోయర్ లిమిట్ లోంచి సబ్ట్రాక్ట్ చేసి 0.5 ఏమో అప్పర్ లిమిట్ కి యాడ్ చేస్తే ప్రతి క్లాస్ కి మీకు ఆటోమేటిక్ గా అన్ని లిమిట్స్ అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ప్రతి దానికి ఈక్వల్ అయిపోతాయి. చూడండి,
ఇక్కడ అప్పర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్ ఈక్వల్గా ఉంది. అలాగే ఇక్కడ ఈక్వల్గా ఉంది. అలా ప్రతి క్లాస్కి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు లోయర్ లిమిట్లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేసి తీసేసి అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేసినట్లయితేనే ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు 10లోంచి 0.5 లెస్ చేస్తే 9.5. అలాగే 19కి 0.5 యాడ్ చేస్తే 19.5. నెక్స్ట్ క్లాస్ చూడండి. 20లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేయండి, తీసేయండి, 19.5. 29కి 0.5 యాడ్ చేయండి, 29.5. అలాగే 30కి 0.5 లెస్ చేయండి, 29.5. 39కి 0.5 యాడ్ చేయండి, 39.5. అలా ప్రతి క్లాస్కి కూడా లోయర్ లిమిట్లోంచి 0.5 తీసేయండి, అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా మీకు లోయర్ లిమిట్లు అప్పర్ లిమిట్లు ఈక్వల్ అవుతాయి. సో ఇలా చేసినటువంటి ఈ సిరీస్ని మనం ఏం చెప్తాం, ఇదేమో ఇంక్లూజివ్ సిరీస్. ఇప్పుడు దీన్ని ఏ రకంగా మార్చుకున్నాం, ఎక్స్క్లూజివ్ సిరీస్ కింద మార్చుకున్నాం. ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్సే మార్చుకున్నాం. ఇక మిగిలిన ప్రాబ్లం అంతా యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఎఫ్ నుంచి సిఎఫ్ కనుక్కుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తాం, దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాం, అలాగే దీనికి మళ్ళీ ఆ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 76, ఇలాగ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 130, దీనికి ఆ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే 175, దానికి 18 యాడ్ చేస్తే 193, దీనికి లాస్ట్ 7 యాడ్ చేస్తే 200. ఇట్లాగా ఫ్రీక్వెన్సీ నుంచి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. సో ఇదంతా ఇక్కడి నుంచి మామూలే. నెక్స్ట్ n/2 ఎత్ ఐటమ్ వేసి కనుక్కుంటాం. n/2 ఐటమ్ ఎలా వస్తుంది, n అంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి లాస్ట్ ఫిగర్ కానీ లేదా ఫ్రీక్వెన్సీ టోటల్ కానీ అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు n అంటే ఎంత అనమాట, 200. 200/2 వేస్తే ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఇప్పుడు ఈ 100ని మీరు ఎక్కడ చూడాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూడండి. 100 ఎందులో ఉంటుంది, 76లో ఉండదు, 130లో 100 ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి దీని ఎదురుకుండా ఉన్నటువంటి ఈ క్లాస్, అంటే ఈ క్లాస్ని మీరు మార్చుకుంటే ఎలా వచ్చింది, 39.5 to 49.5. సో ఇది దీని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ని మనం ఏమని చెప్తాం, మీడియన్ క్లాస్ అంటాం. సో మీడియన్ క్లాస్ 39.5 to 49.5 అయ్యింది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. m is equal to L1 plus n/2 minus CF/F into C ఫార్ములా. ఇక్కడ L1 అంటే ఏం చెప్పుకున్నాం, మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్, ప్లస్ n/2 అంటే ఏం చెప్పుకున్నాం, మీరు క్యాలిక్యులేట్ చేసినటువంటి n/2 100, మైనస్ CF అంటే ఏం చెప్పుకున్నాం, మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 76. సో మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ ది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 76 బై ఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం, మీడియన్ క్లాస్ యొక్క ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ 54. సో ఎఫ్ 54 వేసాం. సో ఇప్పుడు డిఫరెన్స్ సి అంటే ఎంత వేస్తారు, మీడియన్ క్లాస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ 10 వేశారు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఎట్లా చేస్తారు, 39.5 ప్లస్ ఇది తీసేయండి, 100లోంచి 76 తీస్తే 24/54 ఇంటూ 10. అది చేస్తే మీకు మొత్తం మీద 39.5 ప్లస్ 0.4 ఇంటూ 10 చేస్తే మీకు ఓవరాల్గా 39.5 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 43.5 మీడియన్ వాల్యూ అయ్యింది. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తారు. అయితే ఇంక్లూజివ్ సిరీస్కి ఎక్స్క్లూజివ్ సిరీస్కి తేడా అలా ఏంటి అంటే జస్ట్ మీరు క్లాసెస్ని చేంజ్ చేసుకున్నారు అంత తప్ప మిగిలినదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం చేశారు. సో ఇది మీడియన్ క్యాలిక్యులేషన్ ఎందులో, ఇంక్లూజివ్ సిరీస్లో. నెక్స్ట్ మోడల్ లెస్ దాన్ డిస్ట్రిబ్యూషన్, అంటే కంటే తక్కువ. ఇక్కడ మనకి క్లాసులు అనేవి ఇవ్వడం జరగదు, ఓన్లీ అప్పర్ లిమిట్స్ ఇవ్వడం జరుగుతుంది. లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, 40, 50 ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు ముందు క్లాసెస్ని ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉంటుందంటే ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రాబ్లంకైనా సరే ఫ్రీక్వెన్సీని మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్లాసెస్ ఫామ్ చేద్దాం. ఎలాగా అంటే ఇవన్నీ కూడా అప్పర్ లిమిట్స్. ఇప్పుడు లోయర్ లిమిట్ కనుక్కుంటేనే ఒక క్లాస్ ఫామ్ అవుతుంది.
సో కనుక్కోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ప్రతిదానికి కూడా 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి 10 - 10 0 అంటే వచ్చినటువంటి ఆ వాల్యూ లోయర్ లిమిట్ అవుతుంది. 10 - 10 0 అది లోయర్ లిమిట్. ఇక్కడ వాడు ఆల్రెడీ ఇచ్చింది అప్పర్ లిమిట్ కాబట్టి అప్పర్ లిమిట్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నారు. అది ఒక క్లాస్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది అప్పర్ లిమిట్, మరి లోయర్ లిమిట్ రావాలి అంటే ఏం చేయాలి, 20 - 10. 10 అంటే ఏంటి, డిఫరెన్స్. ప్రతిదానికి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది కాబట్టి 20 - 10 10 వచ్చేది లోయర్ లిమిట్ అవుతుంది. వాడు ఇచ్చింది అప్పర్ లిమిట్. అలాగే 30 - 10 20 లోయర్ లిమిట్, వాడు ఇచ్చింది అప్పర్ లిమిట్. అలాగే 40 - 10 50 - 10 60 - 10 70 - 10 80 - 10 చేస్తే మనకు వచ్చేవన్నీ కూడా లోయర్ లిమిట్స్ అవుతాయి. వాడు ఇచ్చినవన్నీ కూడా అప్పర్ లిమిట్స్. సో ఇలాగా క్లాసెస్ ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. అది ఎంత ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటాం. నెక్స్ట్ 16 - 6 10 24 - 16 8 36 - 24 12 42 - 36 అలాగే 48 - 42 52 - 48 అలాగే 60 - 52 ఇలాగా పెద్ద దాంట్లోంచి చిన్న తీసుకుంటూ వెళ్తారు. కింద దాంట్లోంచి పైదనమాట, కిందది పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద దాంట్లోంచి చిన్న తీసుకుంటూ ఆ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ కింద చూపిస్తారు. సో ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చాయి, ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఇప్పుడు మీడియన్ ఎప్పుడూ చేసినట్లుగానే ప్రాబ్లం చేస్తాం. మీడియన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటనమాట, ప్రాబ్లం ఇచ్చాక మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. మీడియన్లో ఫస్ట్ వాడు క్లాసెస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యాన్ని కనుక్కోవాలి. అది ఎలా వస్తుంది, 6 యాజ్ ఇట్ ఈజ్ వేయండి, 6కి 10 కలపండి 16, 16కి 8 కలపండి 24, 24 + 12 36, 36 + 6 42, 42 + 6 48, 48 + 4 52, 52 + 8 60. ఇట్లాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటారు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టోటల్ చేసినప్పుడు మీకు 60 వస్తుంది. సో ఇట్లాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కుంటాం. మీడియంలో ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే n/2th ఐటమ్ కనుక్కోవాలి. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో n+1/2 ఉండదు, n/2 మాత్రమే ఉంటుంది. n+1/2 అన్నది ఇండివిజువల్ సిరీస్కి డిస్క్రీట్ సిరీస్కి, కాబట్టి m = n/2th ఐటమ్ వేయాలి. ఇక్కడ n అంటే ఫ్రీక్వెన్సీ టోటల్ కానీ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఫిగర్ కానీ అని చెప్పుకున్నాం కాబట్టి 60/2 ఫార్ములాలో ఉన్న 2a వేసాం. = 30th ఐటమ్. ఇది డివైడ్ చేస్తే 30 వచ్చింది, 30th ఐటమ్ అని రాశారు. ఇప్పుడు ఈ 30ని మీరు కనుక్కున్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులో ఇంక్లూడ్ అయ్యిందో చూస్తారు. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది ఈ 30 ఏ ఫిగర్లో ఇంక్లూడ్ అయ్యిందో చూడండి. 24లో 30 ఉండదు, అప్ టు 24 ఉంటుంది కాబట్టి 36లో మీకు ఈ 30 ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి 36 ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అని చెప్పి అనుకుంటాం. సో మీడియన్ క్లాస్ = 30 to 40. ఇప్పుడు ఫార్ములా వేస్తాం. మీడియన్ = L1 + n/2 - CF/F × C. ఇది ఫార్ములా. ఇక్కడ L1 అంటే మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ప్లస్ n/2 అంటే ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేసినటువంటి 30 మైనస్ CF అంటే ఇది మాత్రం జాగ్రత్తగా వేయాలి. మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 24. మీరు ఏదైతే మీడియన్ క్లాస్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేశారో దాని పైన ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని 24 తీసుకుంటారు. బై F అంటే ఇక్కడ ఈ మీడియన్ క్లాస్కి ఎదురుకుండా ఉన్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. ఇంటూ C అంటే ఈ మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి తేడా డిఫరెన్స్ ఎంత ఉంది, 10. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫిగర్స్ని సింప్లిఫై చేస్తే 30 + 30 - 24 6,
బై 12 ఇంటూ 10. ఇదంతా కూడా మీరు సింప్లిఫై చేస్తే 5 వస్తుంది. అంటే ఇది డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో 30 + 5 35. సో మీడియన్ ఆన్సర్ ఎంత అనమాట? 35. నెక్స్ట్ మోడల్ మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మోర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ అంటే కంటే ఎక్కువ పౌనఃపున్య విభాజనం అంటాం. ఇక్కడ ఇంతకు ముందు లాగానే మోర్ దాన్ 0, మోర్ దాన్ 100 ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా క్లాసెస్ ఇవ్వలేదు. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజింగ్ లెవెల్లో ఉంది. అంటే పెద్ద ఫిగర్ నుంచి చిన్న ఫిగర్కి ఇట్లాగా కంటిన్యూస్ గా డిక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే క్లాసెస్ ని ఫామ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీని కూడా మనం ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసెస్ ని ఫామ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటివన్నీ కూడా లోయర్ లిమిట్స్. ఇక్కడ మోర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ లో ఇచ్చినవి కూడా లోయర్ లిమిట్స్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చిన లోయర్ లిమిట్స్ మనకి ఏం కావాలి? ఇప్పుడు అప్పర్ లిమిట్స్ కావాలి. సో ఫస్ట్ దాని లోయర్ లిమిట్ 0. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. 100 డిఫరెన్స్ ఉంది ప్రతిదానికి. సో 0కి 100 యాడ్ చేస్తే 100. సో 0 to 100 అన్నది ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇచ్చింది లోయర్ లిమిట్ 100 ఇక్కడ వేసుకున్నారు. 100కి డిఫరెన్స్ ఎంత ఉంది? యాడ్ చేయండి. డిఫరెన్స్ 100 ఉంది. 100 + 100 200. మోర్ దాన్ లో ఏమో డిఫరెన్స్ యాడ్ చేయాలి, లెస్ దాన్ లో డిఫరెన్స్ లెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇలాగే ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ కూడా వచ్చింది. 100 + 100 200. నెక్స్ట్ 200 లోయర్ లిమిట్. 200కి 100 కలిపారు 300. 200 to 300. అలాగే 300 ఇక్కడ ఇచ్చింది లోయర్ లిమిట్. దీనికి 100 డిఫరెన్స్ యాడ్ చేస్తే వచ్చేది 400 అప్పర్ లిమిట్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి 400 లోయర్ లిమిట్. దీనికి డిఫరెన్స్ 100 యాడ్ చేస్తే 500 అప్పర్ లిమిట్ వచ్చింది. అలాగే ఇక్కడ ఇచ్చిన లిమిట్ ఏమో లోయర్ లిమిట్. దీనికి డిఫరెన్స్ 100 యాడ్ చేస్తే 600 వచ్చింది అప్పర్ లిమిట్. సో ఈ రకంగా క్లాసెస్ ని ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాలనుకున్నాం కదా. 100 లోంచి 74 తీసేస్తే 26. అలాగే 74 లోంచి 52 తీసేస్తే 22. 52 లోంచి 37 తీసేయండి 15. అలాగే 37 లోంచి 21 తీసేయండి 16. అలాగే 21 లోంచి 10 తీసేయండి 11. లాస్ట్ది మాత్రం యాజ్ ఇట్ ఈస్ చూపించండి. 10కి 10 చూపించండి. అంటే ఇక్కడ కూడా పెద్ద ఫిగర్ లోంచి చిన్న ఫిగర్ తీసేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్ది మాత్రం ఇంకా తీసేయడానికి లేదు. యాజ్ ఇట్ ఈస్ 10కి 10 చూపించండి. సో ఈ రకంగా ఫ్రీక్వెన్సీస్ కూడా మార్చుకున్నారు. ఇక మామూలే ప్రాబ్లం. ఎప్పుడు మీడియన్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో ఇది ప్రాబ్లం అయినప్పుడు ఇప్పుడు దీని నుంచి మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ చూపించండి. మీడియన్ లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ చూపించండి. ఈ 26కి 22 యాడ్ చేయండి 48. 48కి 15 యాడ్ చేయండి 63. 63కి 16 యాడ్ చేస్తే 79. 79కి 11 యాడ్ చేస్తే 90. 90కి 10 యాడ్ చేస్తే 100. ఇలాగా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ చూపించి దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కలిపి వచ్చిన టోటల్ గా ఆ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కలిపి ఇలాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఫిగరు ఫ్రీక్వెన్సీ టోటల్ కూడా ఒకటే అవ్వాలి. సో ఇది మనం ఫస్ట్ స్టెప్ మీడియన్ లో చేసేది. నెక్స్ట్ ఇప్పుడు మీడియన్ కి ఫస్ట్ n/2th ఐటమ్ వేయాలి. n/2th ఐటమ్ వేయాలి అంటే n అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఫ్రీక్వెన్సీ టోటల్ కానీ లేదా సిఎఫ్ లో లాస్ట్ ఫిగర్ కానీ. సో ఎంత ఉంది? 100 ఉంది. 100/2 చేస్తే 50 వచ్చింది. సో 50th ఐటమ్ అని రాస్తాం. ఇప్పుడు ఈ 50ని మీరు ఎక్కడ చూడాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 63లో 50 కలిసి ఉంటుంది. కాబట్టి దీని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ ని మనం మీడియన్ క్లాస్ అని చెప్తాం. సో మీడియన్ క్లాస్ ఎంత అయింది ఇప్పుడు? 200 to 300. సో ఈ మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత మీరు మీడియన్ ఫార్ములా వేసుకుంటారు. మీడియన్ ఫార్ములా ఏంటి? m = L1 + n/2 - CF/F × C. సో m = L1 అంటే మీడియన్ క్లాస్ లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ప్లస్ n/2 అంటే మీరు చేసినటువంటి n/2 చేస్తే వచ్చినటువంటి ఫిగర్ ఎంత? 50 -
సిఎఫ్ అన్నది జాగ్రత్తగా చూడండి. మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ కింద తీసుకోవాలి. ఎఫ్ అంటే మీడియన్ క్లాస్కి ఎదుర్కొండా ఉన్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ 15 ఇంటూ సి అంటే తేడా, క్లాస్ ఇంటర్వెల్కి ఉన్నటువంటి తేడా. మీడియన్ క్లాస్లో తేడా ఎంత ఉంది? 100. సో ఇంటూ 100. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 200 ప్లస్ 50 మైనస్ 48 2/15 ఇంటూ 100. సో ఇప్పుడు ఇదంతా కూడా మీరు సింప్లిఫై చేస్తే మీకు అంటే 2/15 చేసి ఇంటూ 100 చేస్తే 13.33 వచ్చింది. ఇప్పుడు 200కి ఇది సింప్లిఫై చేయగా వచ్చినటువంటి 13.33 కలిపితే 213.33. ఇది మీడియన్ ఆన్సర్. నెక్స్ట్, ఓన్లీ మిడ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఓన్లీ మిడ్ వాల్యూస్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కుంటే చాలు. ఫ్రీక్వెన్సీని ఏం మార్చిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎలాగే ఇంక్రీజింగ్ లెవెల్లో డిక్రీజింగ్ లెవెల్లో ఉండదు, మామూలుగా అనీవెన్గానే ఉంటుంది. 6, 25, 32, 48 ఇలాగా అనీవెన్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇంక్రీజింగ్ లెవెల్లో కానీ డిక్రీజింగ్ లెవెల్లో కానీ ఉండడం జరగదు. ఇది కూడా ఆర్డినరీ ఫ్రీక్వెన్సీయే కాబట్టి మార్చాల్సిన పని లేదు. ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవి ఏంటి? మిడ్ వాల్యూస్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేటువంటివి మిడ్ వాల్యూస్ అని చెప్పుకున్నాం కదా. ఆ మిడ్ వాల్యూస్ ఇచ్చాడు, క్లాసెస్ ఇవ్వాల. సో మనం క్లాసుల్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లాస్ కనుక్కోవడం అవసరం ఇక్కడ. ఎందుకంటే మనం మీడియన్ క్లాస్ లోయర్ లిమిట్ ఫార్ములాలో వేయాల్సి ఉంటుంది కాబట్టి క్లాసెస్ని ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్లాసెస్ని ఎట్లా ఫామ్ చేసుకుంటాము అంటే ఇక్కడ టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిడ్ వాల్యూస్. డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఆ డిఫరెన్స్ని తీసుకోండి అండ్ డివైడ్ ఇట్ బై 2. ఆ డిఫరెన్స్ని 2తో భాగించండి. భాగిస్తే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. 10 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత ఉంది? 5 వస్తుంది. సో టు గెట్ లోయర్ లిమిట్ ద రిమైండర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ మిడ్ వాల్యూ అండ్ అగైన్ టు గెట్ అప్పర్ లిమిట్ ద రిమైండర్ షుడ్ బి యాడెడ్ టు ద మిడ్ వాల్యూ. అది ఇక్కడ మనం క్లాసెస్ కనుక్కోవడానికి చేయాల్సిన పని ఏంటంటే డిఫరెన్స్ తీసుకోండి, బై 2 చేయండి. చేస్తే మీకు కొంత వాల్యూ వస్తుంది, దాని రిమైండర్ అంటాం. అది ఎంత ఉందో చూడండి. 10/2 చేస్తే ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5ని ఒకసారి మిడ్ వాల్యూలోంచి తీసేయండి. 5 మైనస్ 5 0. అప్పుడు మీకు లోయర్ లిమిట్ వస్తుంది. మళ్ళీ అదే 5 ఏదైతే డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్ ఉందో ఆ 5ని ఈ మిడ్ వాల్యూకి యాడ్ చేయండి. 5 + 5 10. అంటే ఒకసారి తీసేస్తే లోయర్ లిమిట్, ఒకసారి యాడ్ చేస్తే అప్పర్ లిమిట్ వస్తుంది. అంటే డిఫరెన్స్ని ముందు డివైడ్ చేయండి, 2తో డివైడ్ చేయండి. వచ్చినటువంటి వాల్యూని ఒకసారి తీసేయండి, లోయర్ లిమిట్ వస్తుంది. ఒకసారి కలపండి, అప్పర్ లిమిట్ వస్తుంది. మళ్ళీ అగైన్ రెండో మిడ్ వాల్యూ కూడా అలాగే ఒకసారి డివైడ్ చేసుకుంటే చాలు. అన్నిటికీ డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి 10/2 5. 5 మైనస్ 15 మైనస్ 5 చేయండి, 10 వచ్చింది. అది లోయర్ లిమిట్. 15 + 5 20, అది అప్పర్ లిమిట్. అలాగే నెక్స్ట్ 25 - 5 20 లోయర్ లిమిట్. 25 + 5 30 అప్పర్ లిమిట్. అలాగే 35 - 5 30 లోయర్ లిమిట్. 35 + 5 40 అప్పర్ లిమిట్. అలాగే 45 - 5 40. 45 + 5 50 అప్పర్ లిమిట్. అలాగే 55 - 5 అది లోయర్ లిమిట్. 55 + 5 60 అప్పర్ లిమిట్. అలాగే 65 - 5 లోయర్ లిమిట్ వస్తుంది. 65 + 5 అప్పర్ లిమిట్ వస్తుంది. ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ప్రాబ్లం మామూలుగానే చేస్తాం చూడండి. సో ఈ రకంగా లెస్ చేస్తే లోయర్ లిమిట్, యాడ్ చేస్తే అప్పర్ లిమిట్, ఇలాగ క్లాసెస్ ఫామ్ చేసుకున్నారు. సేమ్ అవే ఫ్రీక్వెన్సీస్ని తీసుకున్నారు. ఇప్పుడు మీడియన్ ప్రాబ్లం చేస్తారు. క్లాసులు వచ్చాయి, ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి మనం మీడియన్ చేయాలి అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అంటే 6 యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు.
6కి 25 యాడ్ చేశారు, 31కి 32 యాడ్ చేశారు, 63కి 48 యాడ్ చేశారు. ఇట్లాగా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ కూడా చేసుకుంటే ఈ లాస్ట్ ఫిగరు ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ సరిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ n/2th ఐటమ్ వేసి మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. n/2 అంటే ఏంటి? 265n అవుతుంది. 265/2 చేస్తే మీకు 132.5 వచ్చింది. దీన్ని మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి. ఈ 183లో 132.5 ఉంది కాబట్టి దీని ఎదురుకుండా ఉన్నటువంటి క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మీడియన్కి ఫార్ములా వేశారు. L1 + n/2 - CF/F × C. సో L1 అంటే ఇక్కడ 40 మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్, ప్లస్ n/2 అంటే 132.5 మీరు ఆల్రెడీ చేశారు, మైనస్ CF అంటే మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 111/F అంటే మీడియన్ క్లాస్ ఎదురుకుండా ఉన్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ ఇంటూ C అంటే మీడియన్ క్లాస్కు ఉన్నటువంటి తేడా 10. సో ఇప్పుడు 132.5 మైనస్ 111 చేస్తే 21.5 వచ్చింది. బై 72 × 10 చేశారు. దీన్ని అంతా కూడా మీరు సింప్లిఫై చేస్తే 2.986 వచ్చింది. సో 40 + 2.986 42.986 ఇది మీడియన్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఏదైనా సరే మనం ఏ క్లాసులు ఎలా ఇచ్చినా సరే మనం మీడియన్ మాత్రం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, n/2 కనుక్కోవాలి, మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేసుకుని ఫార్ములా వేయాల్సి ఉంటుంది కంటిన్యూస్ సిరీస్లో. కాబట్టి ఇప్పుడు క్లాసెస్ ఇచ్చారా లేదా చూసుకోండి, మోర్ దానా లెస్ దానా మిడ్ వాల్యూసా చూసుకోండి. చూసుకున్న తర్వాత క్లాసెస్ ఫామ్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ అవసరమా కాదా మార్చుకోవడం చూడండి. ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ మోర్ దాన్కి లెస్ దాన్కి మాత్రమే మార్చుకోవాలి, ఇంక దేనికి మార్చాల్సిన పని లేదు. ఇక రిమైనింగ్ ప్రాసెస్ అంతా మామూలే. CF కనుక్కున్న తర్వాత n/2 వేసి మీడియన్ క్లాస్ కనుక్కుని ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది మీడియన్ క్యాలిక్యులేషను. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ.